వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఫస్ట్ టైం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే బిగినర్ కౌంట్ కింద తీసేయండి. ఈ వీడియోలో మాత్రం నాకు పక్షుల అన్పేడ్ యాక్టర్ అనమాట. ఈ వ్యూలో ఖచ్చితంగా ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా అయితే ఎవరు వెళ్ళరు, ఆల్మోస్ట్ తీసుకుంటారు. అండ్ ఆల్సో వెళ్ళిన వాళ్ళ ప్రతి ఒక్కరికి తిరుమల ఘాట్ రోడ్ ఎంత బాగుంటుందో తెలుసు. బట్ ఈ వింటర్లో ఇంకా చాలా బాగుంది. నాకు వీడియో క్యాప్చర్ చేయడానికి అంత బాగా రాలేదు, బట్ చూడడానికి మాత్రం నిజంగా కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది వ్యూ మాత్రం. అండ్ ఆల్మోస్ట్ ఇంకా మనం పైకి వచ్చేసాము. ఈ కర్వ్స్ మొత్తం నిజంగా చాలా బాగుంటాయి కదండి, కామెంట్ చేసేయండి. సుప్రభాతం లక్కీ డిప్ వేసాము. ఆ తర్వాత నేను వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటే మా వాళ్ళు ఇంకా లేట్ అవుతుంది, ఇంకా కారు ఎక్కువ పోదాము, దర్శనానికి టైం అవుతుంది అని ఎక్కిచ్చేసారు. ఇంకా వెళ్తూ తినేసి ఒకేసారి వెళ్ళిపోయాము. రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి వచ్చేసాము. మాకైతే దర్శనం 5 hours టైం పట్టింది. నాకు మంచు వల్ల అసలు వీడియోస్ సరిగ్గానే క్యాప్చర్ చేయలేకపోయాను. కొంచెం సేపు మంచుని తిట్టుకున్నాను. కొద్ది తర్వాత గ్యాప్ ఇచ్చింది. మా చెల్లిని ఇంకా ఫాస్ట్గా వెళ్ళు, నేను వీడియోస్ తీసుకుంటాను అంటే వెళ్ళింది పాపం. ఇంకా ఈ అంకుల్ కొడుతూనే ఉన్నారు, అది పగలట్లేదు, మరి ఎందుకో తెలీదు. నేను వీడియో కొంతసేపే తీసాను, లాస్ట్కి పగిలింది. ఇంకా మేము కూడా టెంకాయ కొట్టేసుకొని కర్పూరం వెలిగించి 365 ఒత్తులు కూడా పెట్టాము. కొంచెం ఈ కర్పూరం వెలిగించే దగ్గర కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. నార్మల్గా సమ్మర్లో ఆ టైంలో వెళ్తే కనీసం వీడియో కూడా తీసుకొని ఇవ్వరు. ఇప్పుడు కొంచెం జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి నాకు వీడియోస్ వచ్చాయి. కానీ ఏమైందంటే మంచు వల్ల నాకు అసలు వీడియోస్ సరిగ్గానే రాలేదు. ఇంకా వెళ్ళిపోతున్న టైంలో మళ్ళీ నాకు మంచు పోవడంతో కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఇంకా నేను అదే పనిగా మళ్ళీ మా వాళ్ళని వెయిట్ చేసి 1/2 hour పైకి వెళ్ళి వీడియోస్ తీసుకొని వచ్చాను. వీడియోస్ తీసుకొని ఇంకా కిందకు వెళ్దామన్నారు. ఓకే అన్నాను. ఇదండి మా తిరుమల దర్శనం ఇలా జరిగింది. ఓకే, విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకా మా రూమ్కి వెళ్ళిపోతున్నాము. బాయ్. డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.